ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జయ గురుదేవ్. ఎరుకే పూర్ణం బని ఎడి మూర్ఖులు పరిపూర్ణముగా నలేరు గదా, స్థిరమగు పూర్ణముగా అంచని నరులకు శనగల పూర్ణం బాయి గదా. ఎరుకను స్థిరమని పలికిన ముందర నరవరులిపుడును లేరు గదా, ఎరుకెప్పటికైనను లేనిది నిజమెరిగిన మూలము లేదు గదా. ఎరుకే పూర్ణం బని ఎడి మూర్ఖులు పరిపూర్ణముగా నలేరు గదా, స్థిరమగు పూర్ణము కాంచని నరులకు శనగల పూర్ణం బాయి గదా. నరకము స్వర్గము ఎరుకను మరుపులు నరయని దోషమి జన్మగదా, స్థిరమస్థిరముల నెరిగినదెరుకయు ఎరిగిన నిల్వ కొయేగు గదా. ఎరుకే పూర్ణం బని ఎడి మూర్ఖులు పరిపూర్ణముగా నలేరు గదా, స్థిరమగు పూర్ణముగా అంచని నరులకు శనగల పూర్ణం బాయి గదా. ఎరుకను నెరిగినదనుభవమంతయు మరుపున నిద్రన లేవు గదా, పుర్రెను మండిన బూటక మెరుకయు బుర్రున భస్మం బౌను గదా. ఎరుకే పూర్ణం బని ఎడి మూర్ఖులు పరిపూర్ణముగా నలేరు గదా, స్థిరమగు పూర్ణము కాంచని నరులకు శనగల పూర్ణం బాయి గదా. గురునకు దక్షిణ ఎరుకను నొసగి గురు కృపకనకు విధులు గదా, పరిపరి విధముల ఎరుకను నమ్మిన పతితులు ఎరుకను వారి గదా. ఎరుకే పూర్ణం బని ఎడి మూర్ఖులు పరిపూర్ణముగా నలేరు గదా, స్థిరమగు పూర్ణముగా అంచని నరులకు శనగల పూర్ణం బాయి గదా. ధారుని దేశికు సత్కృపగాంచిన ధాత వ్రాతయును పోయి గదా, సారెకు నారాయణ గురుడన్నది సత్యము మినహాలేదు గదా, సత్యము మినహాలేదు గదా. ఎరుకే పూర్ణం బని ఎడి మూర్ఖులు పరిపూర్ణముగా నలేరు గదా, స్థిరమగు పూర్ణముగా అంచని నరులకు శనగల పూర్ణం బాయి గదా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యులకు జై. విష్ణు ఆనంద కృష్ణమూర్త్యార్యులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ. జై జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. జై గురుదేవ. మాట్లాడే వాక్కు, గ్రహించే చేయి, కదిలే పాదము, విసర్జనావయము, వాయువు, జనేంద్రియము, ఉపస్థయి, ఐదింటిని కర్మేంద్రియాలు అంటారు. పైన చెప్పబడినటువంటి
పంచప్రాణములు, సప్తధాతువులు, పంచకోశములు, కర్మేంద్రియములు అన్నిటినీ కలిపి స్థూల శరీరంగా పిలువబడుతుంది. ఈ స్థూల శరీరం ఆత్మ వస్తువు కాదు. ఇంతకుముందు ఏం చెప్పారు? మొదటి దాంట్లో సూక్ష్మ శరీరంగా ఉన్నటువంటి ఆ అంతరంగ చతుష్టయంలో దానితో సహా ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది కూడా నేను కాదు. స్థూలంగా కనపడుతున్నటువంటి ఈ శరీరము కూడా కాదు. ఈ పంచకోశాలతో కూడినటువంటి ఇవన్నీ కాదు. స్థూల శరీరం కూడా కాదు. వీటన్నిటికీ విలక్షణమైనటువంటి వాడిని నేను. వీటన్నిటికీ విలక్షణమైనటువంటి సాక్షాత్ స్థితిలో ఉండి వీటన్నిటి చేత పనిముట్ల వలె పని చేయించుకుంటూ వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి వాని నేను జ్ఞానాన్ని పొందాలి. కనుక దాన్ని ఈ శ్లోకంలో నిషేధించబడింది. ఎందుకంటే జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ అన్నిటినీ తెలుసుకొనిచున్నది, ఎరుక కలిగి ఉన్నది, అన్నిటినీ తెలుసుకుంటున్నది, జ్ఞానస్వరూపంగా ఉన్నది తెలుసుకుంటోంది, అదే ఎరుక కలిగి ఉంది. నిత్య సత్యమైనటువంటి ఆత్మస్వరూపం సచ్చిదానంద రూప శివోహం శివోహం. కాబట్టి ఏ శివోహం అంటోందో అదే ఆత్మస్వరూపంగా ఉంది, అదే నిత్య సత్యంగా ఉంది, అదే ఈ ఈ అన్ని కర్మేంద్రియాలతోనూ అన్ని సప్తధాతువులతో ఇదిగా శరీరంగా స్థూల సూక్ష్మ శరీరాలుగా భావించే వాటితో దాని ప్రేరణతోనే పనిచేస్తున్నాయి, దాని ప్రేరణతోనే కదులుతున్నాయి, అన్నీ చేపిస్తున్నాయి. కాబట్టి జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటిది అదేమో నిత్యంగా ఉంటున్నది, కర్మవశం చేత మళ్ళీ దాని ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ ఉపాధిని ధరించుకుంటూ ఉంది, దానికి తగినటువంటి ఉపాధి. కాబట్టి సచ్చిదానంద రూపము శివస్వరూపము అని పల్లవిగా నిషేధింపబడిన వాటి తర్వాత వస్తుంది. దాన్ని ఆదిశంకర్ల వారు ధృవీకరించి చెబుతున్నారు. దీనివల్ల ఈ నిర్వాణ షట్కం రాశారు వారు. దాంట్లో చెప్పబడినది ఇది. ఈ నిర్వాణ షట్కంలో దీనివల్ల ధ్యానం చేయుచున్న వారికి తన నిజమైన స్వరూపం ఏదో అర్థం చేసుకోగలుగుతాడు. ఆ ధ్యానం చేసుకునేవాడు దేని మీద దృష్టి పెట్టాలి అని అంటే తన నిజ స్వరూపం ఏదో దాని మీద దృష్టి పెడితే ముందు బాహ్యంగా తోస్తున్నటువంటి స్థూల సూక్ష్మ శరీరాల నుంచి తాను వేరే చూడగలిగినటువంటి స్థితి పొందుతాడు. ఆ ధ్యానం ద్వారా ముందు బాహ్యంగా మాటికి తాను వాసనాపూర్వకమైనటువంటి వాటితో కలిసి తాను వ్యవహారంలో ఉన్నటువంటి వాటితో కలిసి ప్రవర్తించడం అనేది వచ్చింది. అనేక జన్మల నుంచి వచ్చింది, ఈ జన్మలో కూడా వచ్చింది. చిన్నప్పటి నుంచి అదే స్థితిలోనే చుట్టూ ఉన్న జగత్తుతో తాదాత్మ్యం చెంది వ్యవహారంలోకి దిగుతానే వెంటనే తాను శరీరం అనే భావన, దాని చుట్టూ ఉన్నటువంటి వాటితో తాదాత్మ్యం చెందినటువంటి భావన ఉన్నది. కాబట్టి ఇదంతటి తాను గుర్తిరిగి తాను సచ్చిదానంద రూపంగా ఉన్నటువంటి శివస్వరూపంగా ఉన్నటువంటిది అనేది తర్వాత వస్తుంది. దాన్ని ఆదిశంకర వారు ధృవీకరించి ఏం చెబుతున్నా అంటే ధ్యానం చేయుచున్న వానికి తన నిజమైన స్వరూపం ఏమిటో అర్థం చేసుకోగలుగుతాడు. విషయాలను గ్రహించేవాడు, దృశ్యములను చూసేవాడు, అన్నిటినీ ప్రకాశింపజేసేవాడు, అన్నిటికీ ఆధారభూతమైన వాడు తానే అని ధ్యానం చేసేవాడికి తెలుస్తుంది. ధ్యానం చేసేవాడికి ఏం తెలుస్తుంది? అన్నిటినీ ఈ విషయాలని గ్రహిస్తున్నది తానే, గ్రహించేది తానే, దృశ్యాలను చూస్తున్నది తానే, అన్నిటినీ ప్రకాశింపజేసేది తానే. తానంటే ఏది? నేనని పలుకుతున్నటువంటి ఏ ఆత్మస్వరూపంగా ఉన్న చైతన్యం ఉందో అది. అన్నిటికీ ఆధారభూతమైన వాడు తానే ఆధారభూతం. దానితోనే కర్మలు చేస్తున్నావు, దాని యొక్క చలనంతోనే అన్నీ ప్రకాశిస్తున్నాయి, అన్నీ ప్రకాశించి చలనం కలిగి కర్మలు కూడా చేస్తున్నాయి, దాంతోనే సంకల్పిస్తున్నావు, దాంతోనే జన్మ కలుగుతోంది, దానికి అన్నిటికీ కూడా ఆధారభూతమైన స్థితిలో అది ఉంది అని ధ్యానం చేసేవానికి తెలుస్తుంది.
కాబట్టి సదా దేని ధ్యానం చేయాలట అప్పుడు అంటే ఎప్పుడు సదా ఎప్పుడు కూడా నేను చిదానంద రూపమైనటువంటి చిదానంద రూపుణ్ణి. కాబట్టి నేను ఆ అఖండ ఎరుకగా ఉన్నటువంటి శివస్వరూపుణ్ణి నేను. కాబట్టి ఎటువంటిది అది అంటే తనకు తానుగా విడిగా ఉంది, అన్నిటికీ ఆధారంగా ఉంది కానీ దేంట్లోనూ కలవకుండా ఉంది. అన్నిటికీ ఆధారంగానేమో ఉంది కానీ దేంట్లోనూ కలవకుండా ఉంది అది. దాని ప్రకాశం చేత మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి సూక్ష్మ శరీరం, మళ్ళీ స్థూల శరీరం దాని కదలికతో కలిగి ఇదే నేననే అహం చేత నేను ప్రవేశించి నేను అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారంగా పరిణమించినటువంటి శరీరంగా పరిణమించినటువంటి శరీరంతో తాయాత్వం చెందినటువంటిది నేను అనే స్థితికి దిగొచ్చాడు. కాబట్టి అన్ని దేంట్లోనూ కదలకుండా ఉండి వ్యవహరింపజేసి ప్రకాశింపజేసి అన్నీ చేస్తోంది కానీ తాను మాత్రం సాక్షిగా ఉన్నది. అటువంటి సాక్షి స్థితిని నిరంతరాయంగా ధ్యానం చేయమన్నారు. అది ధ్యానం అంటే. ముందు సాధకుడు ఆ స్థితిలోకి వస్తే ఆ సాధకుడు మళ్ళీ ఇక నెక్స్ట్ ఆ తర్వాత పొందేటువంటి అంతా కూడా తత్వజ్ఞానంతో గురువు చేత గురుముక్త విచారించి గురుకరుణ చేత తాను దాన్ని కూడా దాటే పరిస్థితి అనేది తర్వాత. కాబట్టి వ్యాఖ్య ఏమిటంటే సాధకుడు ధ్యానంలో ఈ శ్లోకంలో నిగూఢమై ఉన్న సత్యాన్ని మెచ్చుకుంటూ తాను పొందిన అనుభవం మరింత దృఢంగాను స్పష్టంగాను ఉండేలా చూసుకుంటాడు. సాధకుడు ఏం చేస్తాడు? ఈ నిగూఢమైనటువంటి సత్యాన్ని మెచ్చుకుంటూ తాను పొందినటువంటి అనుభవాన్ని మరియు మరింత దృఢంగా స్పష్టంగా ఉండేలాగా తన భావంలో చూసుకుంటాడు. అతనిలో ఉన్న జ్ఞానచక్షు అంటే కన్ను. ఏ కన్ను? జ్ఞానంతో, జ్ఞాననేత్రం. అది కంటితో శరీరంతో చూసే కన్ను కాదు అని మొన్న వచ్చింది అప్పుడే. చక్షువుల ద్వారా తెలియబడేది, తన్మాత్రల ద్వారా తెలియబడేటివన్నీ ఆ తన్మాత్రల ద్వారా తెలియబడి చూస్తున్నటువంటి వాటిన్నిటికీ కాకుండా జ్ఞానచక్షు అనేది ఒకటి ఉంది. అది సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానం ఎంతో చక్కగా వికసిస్తుంది. జ్ఞానచక్షువు ద్వారా చూడడం అనేది నేర్చుకుంటే, తనలో ఉన్నటువంటి జ్ఞానచక్షువు ద్వారా చూడడం నేర్చుకుంటే అది ఎంతో చక్కగా ఆత్మజ్ఞానం అనేది వికసించడానికి కారణం అది అవుతుంది. కాబట్టి కంటితో చూసినది ఈ విచారణ జరుగుతున్న అంశాలన్నీ తాను భావనా స్వరూపంలో తన భావంలో తాను విశ్లేషించుకునే స్థితికి రావాలి ఈ చెబుతున్న విషయాలు. అప్పుడు వికసించి ముందు నువ్వు అఖండ ఎరుకగా ఏది ఉందో ఆ అఖండ ఎరుక స్థితిని చేరుకొని నేనే ఆ సాక్షిని, ఆ సంకల్పించిన వాణ్ణి, ఆ సంకల్పించడానికి కారణమైనటువంటి ప్రకాశాన్ని కలగజేసినటువంటి సర్వమునకు నేనే, సర్వము నేనే, సృష్టిని చేసినటువంటి భావాన్ని రావడానికి కూడా కారణమైనది అన్నీ నేనే అయినప్పటికీ వాటన్నిటికీ అంటకుండా ఉన్నటువంటి స్థితిలో నేనున్నాను అనేది స్థిరపడుతూ మళ్ళీ నిగూఢమై ఉన్న సత్యాన్ని మెచ్చుకుంటూ తాను పొందిన అనుభవం మరింత దృఢంగా స్పష్టంగా ఉండేలా చూసుకుంటాడు. అతనిలో జ్ఞానచక్షువు ద్వారా ఈ సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానం చక్కగా వికసిస్తుంది. అటువంటి వాడు సాక్షిగా ద్రష్టగా ఉంటాడు. ఇది చాలా ముఖ్యం. జ్ఞానచక్షువు యొక్క వికాసం, విచారణ, సాధన విరమించడం చేత నీలో ఈ జ్ఞానచక్షువు వికసిస్తుంది. ఈ జ్ఞానచక్షువు ఏం చెప్తుంది? ఆ జ్ఞానచక్షువు ద్వారా నువ్వు తెలుసుకున్నటువంటి దాన్ని విచారణ చేయడం, వికాసం ఏర్పడుతుంది. విచారణ చేస్తావు, మళ్ళీ సాధన చేస్తావు, మళ్ళీ ఇదంతటిని విరమించేటువంటి స్థితి రావాలి. ఈ విరమణ ఇట్లో నుంచి విరమించి ఇవన్నీ నేను కాదనుకుని ఏదైతే నేను అనుకున్నావో అదే సర్వమును కలగజేయడానికి కారణమైనది. కాబట్టి అది కూడా పోతే జన్మరాహిత్యం. అది మళ్ళీ సాక్షి ఉంటే మళ్ళీ సంకల్పించే స్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ వికసించడం అంటే ఇదంతా ఏంటి? విచారణ, సాధన, విరమణ. ఈ మూడింటి ద్వారా నీలో జ్ఞానచక్షువు యొక్క వికాసం ఏర్పడుతుంది. కాబట్టి గురువును ఆశ్రయించి నువ్వేం తెలుసుకోవాలి? గురువును ఆశ్రయించినందుకు నువ్వేం తెలుసుకోవాలట అంటే
దేని గురించి విచారించాలో తెలుసుకోవాలి. ఏ ఆత్మస్వరూపం యొక్క విచారణ చేస్తే ఈ జ్ఞానశక్తి వికసిస్తుందో ఆ విచారణ క్రమాన్ని నేర్చుకోవాలి. ఏ అంతరిక సాధనలు చేయడం ద్వారా నీలో ఈ జ్ఞానశక్తి వికసిస్తుందో ఈ అంతరిక సాధనా క్రమం ఎలాగో తెలుసుకోవాలి. ఇంకా విరమణ అంటే వేటిలో నుంచి నువ్వు విడిపోవడం ద్వారా వేటిలో అయితే నువ్వు భోగిగా ఉన్నావో ఆ భోగ స్థితి నుంచి యోగిగా మారడానికి కావలసిన జీవన విధానంలో మార్పులను తెలుసుకోవాలి. కాబట్టి విరమణ చెందడం అంటే ఇవన్నిటితో దేనివల్ల నువ్వు భోగిగా ఉన్నావో ఆ భోగి స్థితిలో నుంచి యోగ స్థితిలోకి మారాలి. విడిపోవడం ద్వారా వేటిలో అయితే నువ్వు భోగిగా ఉన్నావో భోగస్థితి నుంచి యోగిగా మారడానికి కావలసినటువంటి జీవన విధానంలో మార్పులను తెలుసుకోవాలి. ఈ మూడింటిని ఎవరైతే నిజ జీవితంలో అమలు చేస్తారో యొక్క వికాసాన్ని పొందుతారు. ఆ మూడింటిని అంటే ఏంటి? విచారణ, సాధన, విరమణ. విచారణ ద్వారా ఏమో జ్ఞానం పొందుతున్నావు. ఆ జ్ఞానం పొందిన దాని ద్వారా నువ్వేం సాధన చేయాలంటే ముందు దీనితో ఇవన్నీ కానటువంటి నీ స్థితి ఏదైతే ఉందో నేను ఆ స్థితిలో ఉన్నటువంటి జ్ఞాన స్వరూపుణ్ణి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి చిదానంద రూపుణ్ణి అనే స్థితి కలిగేకి మళ్ళీ అక్కడి నుంచి విరమణ అనేది ఇక గురువుని ఆశ్రయించిన తర్వాత అక్కడి నుంచి విరమణ చెందుతూ నువ్వే లేకుండా పోయినటువంటి స్థితి రావాలి అంటే ఆ మూడో స్థితి. ఆ మూడింటిని ఎవరు నిజ జీవితంలో అమలు చేస్తారో వాళ్ళు మాత్రమే జ్ఞానశక్తి యొక్క వికాసాన్ని పొందుతారు. ఆ మూడింటిలోనూ ఎవరైతే మళ్ళీ వాటిలో నిజ జీవితంలో అంటే మామూలు వ్యవహారంలో లేచినప్పటి నుంచి విచారణ అనేది ఎప్పుడో చేస్తూ ఉన్నప్పటికీ ఏ 18 గంటో సంకాడ గంటో లేకపోతే గురువు దగ్గర చేస్తూ ఉన్నప్పటికీ నిజ జీవిత వ్యవహారంలో మళ్ళీ పనులతో సహా వ్యవహారంలోకి అన్ని దిగొస్తాం కాబట్టి అక్కడ చేస్తున్నప్పటికీ కూడా ఆ చేస్తున్న దాంట్లోనూ కర్త లేకుండా ఆ కర్తృత్వ ఫలితాన్ని చేసేటువంటి భోక్త కూడా లేకుండా భోగిగా మారకుండా చేస్తున్నటువంటిదంతా ఆ పనిముట్టును ఉపయోగించుకొని శరీరం అనే పనిముట్టుతో నేను చేస్తున్నా ఆ నేననేటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నది వేరుగా ఉన్నటువంటి స్థితిలో దీంట్లోనే ఉండి దీన్ని ప్రకాశింపజేసి దీంతో పని చేస్తున్నటువంటి స్థితిలో ఉన్న జ్ఞానస్వరూపునిగా ఉన్నటువంటిది నేను. ఆ నేనే ఈ అన్నిటికీ కారణమై ఉంది. అన్నిటినీ కల్పన చేసింది, అన్నిటికీ సంకల్పించింది, అన్నిటికీ ప్రేరణ దాని యొక్క ప్రకాశం చేతనే కలిగింది అనేటువంటి దాంతో నువ్వు స్థిరమై ఉండాలి అంటే ఆ ఆత్మానుభూతిలో స్థిరమై ఉంటావు. దేనివల్ల ఏమిటి? ఎవరెవరైతే ఈ నిజ జీవితంలో అమలు చేస్తారో వాళ్ళు మాత్రమే జ్ఞానశక్తి యొక్క వికాసాన్ని పొందడమే గాక వాళ్ళకు కలిగే ఒక్క ఉపయోగం ఏమిటి అంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం. ఆ జ్ఞానచక్షు ప్రభావం వలన నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఆ ఆత్మానుభూతిలో స్థిరమై ఉంటావు. నేను ఆత్మస్వరూపునిగా ఉన్నటువంటి ఈ శరీరం అనే పనిముట్టును ఉపయోగించుకుంటూ ఏదైతే చైతన్యం ఉన్నదో ఆ చైతన్యంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపుని నేను. ఆ చైతన్య స్వరూపుడే ఈ జగత్ అంతటికీ కారణమైనటువంటి శివుడు కూడా అదే, ఆ బ్రహ్మము అదే. ఆ బ్రహ్మముగా ఉన్నటువంటి సృష్టికి కారణమైనది అది నాలోనే ఉంది, నేనే అది. నేనే జీవభావం వదిలిపోతే నేను జీవుడనే శరీరతత్వం నుంచి విడుదలైతే నేను ఏ చైతన్య స్వరూపంగా ఉన్నానో చిదానంద రూపుడిగా ఆ జ్ఞానచక్షు ప్రభావంతో నువ్వు ఆత్మ సాక్షాత్కారంగా జ్ఞానం కలిగి ఆత్మానుభూతిలో స్థిరమై ఉంటావు. ఇంకా అప్పుడు పని చేస్తున్నప్పటికీ వ్యవహారం చేస్తున్నప్పటికీ శరీరం అనే పనిముట్టును ఉపయోగించి వేరు పనులు అన్నిటినీ అది చేస్తోంది, దాని చేత అది పని చేస్తోంది. కానీ అది పనిచేస్తున్న దానితో నేను తాదాత్మ్యం చెందకుండా సాక్షిగా ఉన్నాను అనే దాంట్లో స్థిరమై ఉంటావు. అది మాత్రమే దీనివల్ల ప్రయోజనం. వ్యాఖ్య ఏమిటంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఇతర దృశ్యములు అతని చేత చూడబడేటుగా ఉంటాయి. చూడబడే దృశ్యములకు చూసే స్వభావం ఉండదు. ఆ దృశ్యం ఎప్పుడు చూడదు. దృశ్యం చూడబడుతోంది చూసేవాని వల్ల, ద్రష్ట వల్ల.
ఆ ద్రష్ట యొక్క చూసే దృష్టి వల్ల ఎదురుగా ఉన్న దృశ్యం కనపడుతూ ఉంది. దృశ్యానికి ఏమీ చూసే తత్వం లేదు. చూసే తత్వం ద్రష్టలో ఉంది. కాబట్టి ద్రష్ట లేకపోతే దృశ్యం ఉన్నప్పటికీ దృశ్యంతో తాదాత్మ్యం చెందేది లేదు, దృశ్యాన్ని గుర్తించేది లేదు. ఎవరైతే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడో వాడికి స్థూల శరీరం, సూక్ష్మ శరీరాలు ఎలా కనపడుతున్నాయట అంటే దృశ్యములుగా కనపడుతున్నాయి. ఎవరు ఆత్మస్వరూపుడుగా ఉన్నారో వాళ్ళకి దీనితో తాదాత్మ్యం చెందిన స్థితిలో నేను చైతన్య స్వరూపుణ్ణి, చిదానంద రూపుడుగా ఉన్నానని భావన చెందుతున్నటువంటి వానికి విడిగా సాక్షిగా ఉన్నాడు. సాక్షిగా ఉండి స్థూల సూక్ష్మ శరీరాలు చేసేటువంటి సర్వ వ్యవహారాలు గుర్తెరుగుతూ ఆ సర్వ వ్యవహారముల దృశ్యములను అన్నిటినీ చూస్తున్నాడట. అంటే నువ్వు టీవీలో ఒకటి చూసావమ్మా, అది నువ్వైపోతావా? నువ్వు వేరుగా ఉండి నువ్వు చూస్తున్నావు టీవీలో వచ్చేటువంటి దాంట్లో చూసి ఆ దృశ్యం లేక మనసును పెట్టి తాదాత్మ్యం చెందావు. కానీ నువ్వు అది కావు. అదేమిటంటే దృశ్యం. ఎవరైతే తనకు తానే ఆ విరమణ పొందాడో అది దృశ్యం, కనపడుతున్నటువంటి దృశ్యం. ఆ దృశ్యం తాను కాదు. ఆ దృశ్యం తాను చూస్తున్నటువంటి కళ్ళతో చూస్తూ కనపడుతున్నటువంటి దృశ్యం అది. కంటితో కాకుండా జ్ఞాననేత్రంతో చూసేటువంటి ఆత్మజ్ఞాన స్థితిలో ఉంటే బాహ్య దృశ్యాలన్నీ నీ ఎదురుగా కనపడుతున్న, నీ చుట్టూ కనపడుతున్న దృశ్యాలను కూడా అదే పద్ధతిలో చూడు. నేను సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి చిదానంద రూపుణ్ణి అనే స్థితిలో చూడు. ఆ స్థితిలో తనకు తానే ఎవరైతే ఆ దృశ్యాన్ని చూసి ఆ దృశ్యంతో తాదాత్మ్యం చెందకుండా దృశ్యం ఉన్నప్పటికీ కూడా తన భావనలో ఈ రకమైనటువంటిది చెంది ఉంటాడో, ఎవరైతే తనకు తానే ఆ విరమణ పొందాడో ఆ దృశ్యం నుంచి, తనకు తానే ఈ సాధన ఎవరైతే చేశారో, విచారణ చేశారో, వాళ్ళు తనకు తానే ఆ జ్ఞానసిద్ధిని పొందాడో వాడికి స్థూల శరీరము ఒక దృశ్యం. స్థూల శరీరం అనేది కేవల దృశ్యం. దృశ్య స్థితిలో ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో నుంచి స్థూల స్థితిలో ఆకారం తగిలించుకొని ఉన్నటువంటిది. ఈ ఆకారం ఉండడానికి కారణమైనటువంటి తన్మాత్రలు, ఆ తన్మాత్రలే కార్యరూపం ధరించినటువంటి స్థూల జగత్తుగా ఏర్పడినటువంటిది తన శరీరము రెండు ఒకటే. రెండిటికి కూడా ఉన్నటువంటి కారణ వస్తువుగా ఉన్నదాన్ని ఆ రెండింటినీ చూసేటువంటి దృశ్యం. సూక్ష్మ శరీరమే ఒక దృశ్యం. ఈ స్థూల శరీరాన్ని దృశ్యంగా పెట్టుకోడు వాడు అవి కాదు. అంటే తనని తాను చూసుకోవడం వచ్చినటువంటి వాడు ఇప్పటి వరకు దీన్ని చూస్తున్నాడు. తనను తాను ఎవరైతే చూసుకోగలుగుతున్నారో ఆ తనకు తాను చూసుకోగలిగినటువంటి వాడు, తనను తాను చూసుకోగలిగినటువంటి వాడంటే తన బాహ్యమైనటువంటి ఈ శరీరాన్ని కాదు, తానని ఏది పలుకుతోందో, తానని పలకడానికి ఏది ప్రకాశం కలగజేసిందో ఆ నిజనేనుగా ఉన్నటువంటిది, దృశ్యరూపంగా పరిణమించిన స్థూల నేను కాకుండా ఈ కంటితో చూసి తాను శరీరమని తాదాత్మ్యం చెందినటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా పరిణమించిన అంతరంగము కాకుండా ఈ రెండిటికీ కూడా ప్రకాశాన్ని కలగజేస్తున్నటువంటి ఆత్మవస్తువుగా ఉన్నటువంటి సాక్షి నేను అని తనను తాను చూసుకోవడం ఎవరికైతే వచ్చి ఉందో ఇప్పటి వరకు దేన్ని చూస్తున్నాడంటే బయట దాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు దేన్ని చూస్తున్నాడంటే ఈ విచారణ తర్వాత దేన్ని చూడాలి అంటే లోపల చూడాలి. స్వయం లోపల తనలో తాను ఎప్పుడైతే ఆత్మనిష్టలో నిలబడి ఉన్నాడో తన శరీరంలో జరిగేటువంటి ప్రక్రియల్ని, తన స్థూల శరీరాన్ని ఒక దృశ్యంగా, తన పంచకోశాలనే ఒక దృశ్యంగా, వాటికి విలక్షణంగా ద్రష్టగా సాక్షిగా చూడగలిగేటువంటి స్థితిని పొందుతూ ఉన్నాడు. తనలోకి తాను చూసుకుంటే ఇన్నాళ్ళు ఏం చూశాడు? తన చుట్టూ ఉన్న బాహ్య జగత్తును చూశాడు, తన బాహ్య స్వరూపాన్ని కూడా చూశాడు. తన బాహ్య స్వరూపం ఆకారం కలిగి ఉండి అవయవాలతో కూడి, బాహ్యంగా ఉన్నటువంటి అవయవాలు, అంతరంగా ఉన్నటువంటి అవయవాలు, వీటన్నిటితో కూడిన రూపం, ఈ రూపాన్ని అంతటి చూసుకుంటూ ఉన్నాడు ఇంతకాలం. ఇప్పుడు స్వయంగా విచారణ తర్వాత ఇంతకాలం చూసిన బయట దాన్ని కాకుండా స్వయం లోపలికి చూడాలి.
తనలో తాను ఎప్పుడైతే ఆత్మనిష్ఠలో నిలబడి ఉన్నాడో తన శరీరంలో జరిగేటువంటి ప్రక్రియల్ని, తన స్థూల శరీరాన్ని ఒక దృశ్యంగా, తన పంచకోశాలను ఒక దృశ్యంగా, వాటికి విలక్షణంగా ఉండి చూశాడో, ద్రష్టగా సాక్షిగా చూడగలిగే స్థితిని పొందుతున్నాడు. దానికి వ్యాఖ్య చెప్పారు. శరీరానికి సంబంధించినటువంటి స్వభావములు, లక్షణములు, రంగు, రూపము, ఇష్టము, అయిష్టము, అసూయ, కోపము, ఆశ, కోరిక మొదలైనవన్నీ ద్రష్టకి చెందవు. దాన్ని ద్రష్ట ఎప్పుడైతే బాహ్యంగా చూసినటువంటి శరీరంతో తాదాత్మ్యం చెంది ఇదేనని భావనతో ఉన్న వాటివన్నిటికీ చెందాడు. ఆ విధంగా తాను విచారణ చేసినటువంటి జ్ఞాని అయితే ఆ విధంగా చెందడు. అజ్ఞానం చేత వాటితో తాదాత్మ్యం చెందాడు కాబట్టి ఇష్టాయిష్టాలు, లక్షణాలు, స్వభావాలు శరీరానికి సంబంధించినవి ఆపాదించుకున్నాడు. దాని రంగు, దాని రూపము, దాని ఇష్టము, అయిష్టము, అసూయ, కోపము, ఆశ, కోరిక మొదలైనవన్నీ కూడా నువ్వు లోపలికి విచారణ చేసుకుంటే ద్రష్టకి చెందవు అవి. ఆ ఏ ద్రష్టగా ఉన్నవాడు ఉన్నాడో ఆ ద్రష్ట యొక్క ప్రకాశం చేత అంతరంగ చతుష్టయం పనిచేసి కదలికలు జరిగినటువంటి స్థూల శరీరము, స్థూల జగత్తుతో పరిణామం చెందినటువంటి దృశ్యాన్నంతటిని భావన చెందుతున్నాడో దానిలో నుంచి విరమించబడి తనలేకి చూసుకుంటే ఆ తనలేకి చూసుకునే వానికి ఇవన్నిటికీ కారణ వస్తువుగానున్న నేను దాని ప్రేరణ చేత కదలబడి ఇదంతా చేశాను. ఈ దృశ్యం అంతా విరమించబడితే ఆ దృశ్యాన్ని చూస్తున్న సాక్షిగా నేను మారితే ఆ సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి, చిదానంద రూపుణ్ణి నేను అనే స్థితిని పొందగలిగినటువంటి సాక్షిగా చూడగలిగే స్థితిని పొందుతాడు. అయితే ఇవన్నీ దృష్టికి చెందవు, ద్రష్టకి చెందవు. ఇవన్నీ ఇప్పుడు మనకి చెందుతున్నాయా లేదా? చెందుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చెందుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ మన స్వభావంలో భాగమైపోయాయి. ఇవన్నీ పుట్టినప్పటి నుంచి వ్యవహారం చేత ఇవన్నిటితోనూ చెంది స్వభావం ఏర్పడిపోయింది. ఈ శరీరం వ్యవహరించేదాన్ని బట్టి, దాంట్లో మనసు ప్రవర్తించేదాన్ని బట్టి వాడు కోపిష్టి, వాడు శాంత స్వభావుడు, వాడు ఇతరుల జోలికి పోడు, వాడి లక్షణాలు మౌనంగా ఉంటాడు, వాడు అందంగా ఉంటాడు, వాడు రంగు ఇట్లుంటాడు, వాడు ఇష్టంగా ఉంటాడు, అయిష్టంగా ఉంటాడు, కోపంగా ఉంటాడు, అసూయగా, ఆశగా. ఇవన్నీ ఏమైనాయి? ఇవన్నీ అలవాట్లే స్వభావాలుగా మారిపోయినాయి. అలవాట్లుగా ఉన్నదానితో తాయాత్వం చెంది పుట్టినప్పటి నుంచి శరీరాన్ని చూసి అదే నేను అనుకుంటున్నావు కాబట్టి దాంట్లో నుంచి చూసినప్పుడు ఇవన్నీ అలవాట్లుగా మారినాయి ఈ వ్యవహారాలన్నీ. కాబట్టి వ్యవహారాలలో భాగమైపోయినాయి, అవన్నీ స్వభావంలో భాగమైనాయి. ఎప్పుడైతే నువ్వు ఆత్మనిష్ఠుడు అయ్యావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మనిష్ఠుడుగా ఉండే స్థితిలో నుంచి చూస్తావో శరీరము దాని యొక్క చేష్టల నుంచి విడివడి చూసేటువంటి ద్రష్ట స్థితిలో ఉండి నువ్వు చూడాలి. అంతరికం లేకపోయి జ్ఞానస్వరూపంతో, జ్ఞాన చచ్చుతో చూడాలి. ఏ జ్ఞాన స్వరూపంగా ఉన్న నీవు, ఏ జ్ఞానమైతే నువ్వే అయ్యున్నావో ఆ జ్ఞానమే నీవు. శరీరంగా ఉన్నటువంటి దానికి, ఆంతరిక చతుష్టయానికి కూడా అన్ని స్థూల సూక్ష్మ శరీరాలకి రెండింటికీ ప్రకాశం కలగజేస్తున్నటువంటి నీవు, ఆత్మస్వరూపుడిగా ఉన్న నీవు అక్కడి నుంచి చూడడం మొదలుపెడితే అప్పుడు ఇవన్నీ స్వభావంలో భాగమైన వాటిని ఈ స్వభావంగా ఎందుకు వచ్చింది నాకు ఈ స్వభావము? స్వభావంగా అంటే నేను దాన్ని అని చూసినంత కాలం వచ్చింది. నేను ఇప్పుడు సాక్షి స్వభావంగా ఉండి ద్రష్టగా ఉండి జ్ఞాన నేత్రంతో చూడగలిగితే ఆ స్వభావం లేదు. ఆ స్వభావ లక్షణాలు ఏవి లేకుండా పోయినాయి. సాధకుడు పరిణామం చెందిన తర్వాత ఆత్మస్వరూపుడుగా తాను ఎవరైతే దాన్ని దర్శించారో ఆ దర్శనా స్థితిలో ఉన్నటువంటి వారికి ఇవన్నీ లేకుండా పోతాయి. ఆ లేకుండా పోయేటువంటి స్థితి వచ్చే వరకు నువ్వు సాధకునివే. నువ్వు సాధకుని స్థితిలో వీటన్నిటినీ తెలుసుకొని వీటన్నిటి విరమణ చెందే వరకు, ఆ విరమణ చెందే వరకు జీవుడుగా ఉన్నటువంటి వ్యవహారంలో ప్రవర్తిస్తూ ఉంటావు. కాబట్టి ఆత్మనిష్ఠుడుగా ఉండాలంటే నీ అంతరికంలో చూసుకునేటువంటి నువ్వు సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో వీటన్నిటి ఈ అన్ని లక్షణాలు కలిగినటువంటి స్వభావాలన్నీ నేను కాదు, ఇది శరీరంగా తయారు చెందినంత కాలం చేసింది. ఆ విధంగా స్వభావంగా మార్చుకుంది వీటన్నిటినీ.
కాబట్టి వీటన్నిటికీ విలక్షణంగా ఉన్నటువంటి స్వభావ లక్షణాలన్నీ ఏమీ లేకుండా పోయినాయి. లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు ఆత్మనిష్ఠుడివి ఎప్పుడైతే అవుతావో అప్పుడు పోతాయి. ఆ స్థితి పొందే వరకు పోవు. కాబట్టి వాడు ఈ ద్రష్ట దృశ్య లక్షణాలు ఏవి కూడా నీకు లేవుగా. ఇవన్నీ కూడా ఎప్పుడైతే దృశ్యాలుగా మారి నువ్వు ద్రష్టగా మారిపోయావో ఈ దృశ్య లక్షణాలు ద్రష్టకు లేవు. నేను ద్రష్టగా ఎవరైతే జ్ఞాననేత్రంతో జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి నేను చైతన్యంగా ఉన్నానో, చిదానంద రూపంగా ఉన్నానో, ఈ తన్మాత్రలైనటువంటివి కానీ వాటి చేత తెలియబడుతున్నటువంటి శరీరంగా కానీ శరీరంలో అంతరికంగా ఉన్నటువంటిది కానీ వీటన్నిటికీ ప్రకాశం కలగజేసిన ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి చిదానంద రూపుని నేనే. ఈ జీవభావం వదిలితే అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఏ బ్రహ్మం ఈ సృష్టికి కారణమైందో ఆ బ్రహ్మం వేరేగా లేడు. నేను కల్పించుకొని, నేను సంకల్పించుకొని, నేను భావించుకొని, నేను సృష్టించుకున్నదే ఇది. ఆ నేనే ఆ చిదానంద రూపంగా శివోహం శివోహం అనే స్థితిలో ఉన్నది. కాబట్టి ఆ నేనుకు ఈ ద్రష్టకు ఉండేటువంటి ఈ దృశ్యానికి ఉండేటువంటి జీవునికి ఉండేటువంటి లక్షణాలు లేవు. ఆ ద్రష్ట అక్కడ సాక్షిగా ఉన్నాడు. వీటన్నిటినీ గుర్తెరిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. దీనితో తాయాత్వం చెంది స్వభావంగా మారినటువంటి జీవుడుగా జీవుని స్వభావంతో ఏవేవైతే కలిగాయో వాటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి స్థితిలో మారుతాడు. ఆ విధమైనటువంటి విరమణ చెందితే. ఇక మూడో శ్లోకం చెప్తున్నాడు. నిర్వాణ షట్కంలో 6 కదా, 6లో మూడోది. నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ మదోనైవని మేనైవ మాత్సర్య భావ నధర్మో నార్థో నకామో నమోక్ష చిదానంద రూపం శివోహం శివోహం. ఇది మూడో శ్లోకం. ఇప్పుడు ఇక స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు స్థూల సూక్ష్మ శరీరాల సంగతి అంతా మాట్లాడారు. వీటన్నిటిని ఆడిస్తున్నది ఏది, వీటన్నిటిని ఏది ఆడిస్తుందో దాని గురించి మాట్లాడారు ఇంతవరకు. ఇంక ఇప్పుడు నీ స్వభావం వాడలా ఎందుకయ్యాడు రా, వాడికి ఎలా, వాడు ఇలా ఎందుకయ్యాడు రా అని అంటే ఏమంటున్నాము? వాడి స్వభావం ఇదిరా, వాడి స్వభావం అది. బాబు పుట్టుకతో వచ్చేసింది. పుట్టుకతో వచ్చేసిందంటే పుట్టిన తర్వాత కొన్ని వస్తాయి. పుట్టుకతో వచ్చేటివేమో అంతకుముందు జన్మల్లోని వాసనాపూర్వకంగా ఉన్న కొన్ని ఉండింటాయి మిగిలినమైనటువంటి సంచిత కర్మల్లో. అవి ఏమో పుట్టుకతో వచ్చాయి. ఇక ఈ మధ్యలో వచ్చినవి కొన్ని. ఈ అన్నిటితో కలిసి పోయే వరకు ఉంటుందిరా ఆ జీవభావము. వాడు ఉన్నంత కాలము వాడు ఆ స్వభావం చేత ప్రవర్తించక తప్పడం లేదు. కాబట్టి అందులో ఏమున్నాయట అప్పుడు అని ఈ విధంగా వీళ్ళు ముద్రేస్తారు. ఇవి చూసే వాళ్ళందరూ ఏమిటి, వాడికి ఈ స్వభావం ఎందుకుంది, వాడు పుట్టుకతోనే అట్లా వంటోడురా అంటే వాడు పుడతానే ఒకటేసారి ఇవన్నీ చూపించాడా? వాడు బాలుడుగా ఉన్నప్పుడు అవన్నీ ప్రవర్తించేది లేదు. వాడి లోపల ఉండొచ్చు కానీ వాసనాపూర్వకంగా ఎదిగే కొద్దీ ఏమయ్యాడంటే ఎదిగే కొద్దీ కొన్ని రకాల స్వభావాలు ఫిక్స్ అయిపోయినాయి వానికి. బాహ్యంగా ఉన్నటువంటి దాంతో వాని లోపల కూడా కొన్ని స్వభావాలు ఉన్నాయి. ఆ స్వభావంతో ప్రవర్తించాడు. ఆ స్వభావంతో ప్రవర్తించేవాడైనప్పటికీ అనేక రకాల దుర్గుణాలు ఉన్నవాడైనప్పటికీ వాడు గనక సాధనాపరమైనటువంటి సాధకుడుగా మారి ఆ సాధనాపరమైన విషయాలంతా తెలుసుకొని వారు ఎవరైనా ఒక గురుమూర్తి దగ్గరికి పోతే ప్రవర్తనలో మార్పు, ఆ స్వభావంగా మారిన దాంట్లో నుంచి విరమణ చెందగలడు, సాధించగలడు ఏదైనా. అవి వచ్చినాయి పోవు కాబట్టి ఇంకంతేను ఆ స్వభావం అట్లే జన్మజన్మలు కొనసాగుతూ ఉంటుంది అని అనుకుంటే వాడు అట్లే జీవుడుగా ఉండి వాడు ఏ విచారణ తనలేక తాను చూసుకునేటువంటి విచారణ కానీ ఏ గురుమూర్తి దగ్గరికి కానీ ఎక్కడా పోయి వానిలో ఉన్నటువంటి ఏదైనా తాపత్రయం కలిగి వాడు గనక పశ్చాత్తాప చింతనతో గనక భావన చెందకపోతే వాడు ఎవరి దగ్గరికైనా పోదాము ఏదైనా తెలుసుకుందాము అనే భావనలోకే రాడు. అసలు దేనైనా తెలుసుకుంటే ఏమైనా మార్పు వచ్చి ఈ కారణం ఏమిటి దీనికి అనే భావన చెందడు. వాడు శరీరంతోనే తాయత్వం చెందుతాడు. నా స్వభావం అదేనని వేరే వాళ్ళంతా ముద్ర వేశారు కదా, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాడి స్వభావం అట్లాడిదే
వానికి పుట్టుకతో వచ్చింది, వాడు పోయేదాకా పోదు, ఇవన్నీ అన్నారు కదా. కాబట్టి వాడు ఆ స్వభావంతోనే జీవిస్తూ ఉంటాడు. ఇంకా వానిలో కలిగేటువంటి వానిలో కలగాలి, వాని అంతరికంలో ఏదైనా కలిగి వాడు కనుక ఈ విచారణ లేకపోతే వాడు కూడా మార్పు చెందుతాడు. ఎప్పుడు మార్పు చెందుతాడు? సరైనటువంటి ఆ గురుమూర్తి దొరికి వాని యొక్క స్వభావాలను విరమింపజేసేటువంటి స్థితిలో స్థూల సూక్ష్మ శరీరాల నుంచి సాధకుడిగా మారి విరమించబడి ఆత్మస్వరూపుడుగా ఉండి అటువంటి గురుమూర్తి దొరికితే అక్కడి నుంచి అన్నిటినీ రహితపరుచుకునేటువంటి వాడుగా మారుతాడు. కానీ ఇప్పుడు వరకు ఏమైంది? ఎందుకు ఇలా అయ్యాడురా అంటే వాడి స్వభావం అదిరా బాబు, పుట్టుకతో వచ్చింది, పోయేంత వరకు ఉంటుంది. ఆ జీవభావం ఉన్నంతకాలం వాడు ఆ స్వభావం చేత ప్రవర్తించక తప్పడం లేదు. వాడు జీవుడుగా ఏమనుకుంటున్నాడు? ఆ పేరు ఏదైతే పెట్టారో, ఆ నారాయణమూర్తితో కృష్ణమూర్తితో వెంకటేశ్వర ఎన్నో పేరు పెట్టినటువంటి ఆ వెంకటేశ్వకు ఉండేటువంటి లక్షణాలు శరీరానికి ఆపాదించి చిన్నప్పటి నుంచి ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అదే విధంగా అదే శరీరంలో అదే స్థితిలో ప్రవర్తన చెందుతూ ఉన్నాడు. తన స్వరూపం తెలుసుకునే అవకాశం వస్తే ఆ స్వభావం ఏ స్వభావం అయితే వాని స్వభావం అని అన్నామో ఆ స్వభావం పోతే ఆ స్వభావంలోంచి చూడకుండా తన స్వరూపాన్ని గుర్తిరిగే స్థితి లేకపోతే అప్పుడు ఏమీ లేవు. అప్పుడు గుర్తిరగలడు, దాంట్లో నుంచి విరమించగలడు. కాబట్టి వాడు అందులో ఏమున్నాయట అప్పుడు అంటే, ఏమున్నాయి? జీవుడిగా భావించినప్పుడు జీవుడిగా భావిస్తున్నాడు కాబట్టి స్వభావం అనేది ఏర్పడిపోయింది. జీవుడిగా భావించినప్పుడు ఏర్పడిన అలవాట్లు అంతకుముందు నుంచి వచ్చినవి ఇవన్నీ కలిపి స్వభావంగా మారినాయి. కాబట్టి ఆ విధంగా వాడు ప్రవర్తిస్తున్నాడు. వాడు అట్లా ప్రవర్తించడానికి కారణం ఏంది? దాంట్లో నమే ద్వేష రాగో, మొదటిది ఏంటంటే రాగం, ద్వేషం. ఈ రెండు మొట్టమొదటివి. ముందు తన పట్ల ఉందా? తన పట్ల తనకు నీ స్వభావంలో రాగద్వేషాలు ఎలా ఉన్నాయో చూడాలి. ముందు తన పట్ల ఏర్పడిన అభిమానమే నేను, ఇది నాది, నా చుట్టూ ఉన్న వాళ్ళ బంధాలు, వీళ్ళంతా ప్రియము, వాళ్ళంతా అప్రియము, ఈ వస్తువు ఇష్టము, ఈ విషయం ఇష్టము, ఆ విషయం ఇష్టం లేదు. ఇట్లాంటివి ఏర్పడడానికి కారణమైనది మొదటిది. ముందు స్వభావం ఏర్పడడానికి మొట్టమొదటి కారణం ఇది, రాగం ద్వేషం మొదట. కాబట్టి నీ స్వభావంలో రాగద్వేషాలు ఎలా ఉన్నాయో చూడాలి, వాటిని పోగొట్టుకోవాలి. వేటి ఎడల నీకు రాగం అనే లక్షణం ఉందో దాన్ని పోగొట్టుకోవాలి, తటస్థంగా వ్యవహరించాలి. ఒకదాని పట్ల రాగం, విపరీతమైన అభిమానం, విపరీతమైన ప్రేమ, భావోద్వేగం ఏమిటి కలుగుతోంది? అన్నిటి పట్ల ఒకే రకమైనటువంటి భావాన్ని కలిగజేసేందుకు ముందు తటస్థంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. అన్నిటి పట్ల ఒకే రకంగా, అందరి పట్ల ఒకే రకంగా వ్యవహరించేది ముందు నేర్చుకోవాలి. తటస్థంగా వ్యవహరించాలి. వేటి ఎడల ద్వేషంగా ఉన్నావో కూడా నువ్వే పరిశీలించుకోవాలి. నాకు వేటి ఎడల విముఖత కలుగుతోంది, ఎవరి పట్ల విముఖత కలుగుతోంది, దేని పట్ల ద్వేషం కలుగుతోంది అనేది కూడా అవి కూడా పరిశీలించుకోవాలి. నువ్వే పరిశీలించుకోవాలి. నాలో దేని పట్ల విపరీతంగా రాగం కలుగుతోంది, ఇష్టం కలుగుతోంది, ప్రేమ కలుగుతోంది, దేని పట్ల నేను ద్వేషం కలిగి ఉన్నా. ఈ రెండూ లేకుండా సమాన స్థితిలో చూడగలిగేటువంటి, సమాన స్థితిలో ఉండి తటస్థంగా వ్యవహారం చేసేటువంటి, ఒకవైపుకు వ్యవహారం చేయకుండా ఒకరిని పట్ల ఇష్టంగా, ఒక అంశం పట్ల ఇష్టంగా, వ్యతిరేకంగా ప్రవర్తించే స్థితి కాకుండా రెండు వైపులా సమాన స్థితిలో నువ్వు ప్రవర్తించేటట్టు నువ్వు పరిశీలించుకోవాలి. నీలో ఏటి ఆ లక్షణాలు ఎప్పుడు ఎవరితో ఏ విధంగా వస్తున్నాయో నీకు నీవే పరిశీలించుకోవాలి. వాటితో నువ్వు సఖ్యంగా వ్యవహరించాలి. ఆ రెండింటి పట్ల సమానంగా వ్యవహరిస్తూ పోతే ప్రత్యేకమైనటువంటి ద్వేషం అది పగగా ఇతరత్ర మారడానికి కారణం అదే అవుతుంది. ఈ రాగమే మళ్ళీ అభిమానంగా, అహంకారంగా మళ్ళీ నాది అనేటువంటి వేరు చేసే పద్ధతిలో ఆ రాగం కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ వ్యవహారంలో చేసేటప్పుడు నువ్వు సఖ్యంగా వ్యవహరించాలి. రాగం వచ్చిన వాటితోనేమో తటస్థంగా వ్యవహరించాలి. అంటే ప్రియాప్రియాలను వ్యక్తీకరించకుండా నాకు ఇది ఇష్టం, నాకు అది అయిష్టం, నాకు అదంటే ఇష్టమే లేదు అనేటువంటి పద్ధతిలో కాకుండా తటస్థంగా అసలు వ్యక్తపరచకుండా బయటికి నాకు ఫలానాదైతే ఇష్టం, నాకు ఫలానా
వాళ్ళంటే అసలు సరిపోదు. ఇట్లాంటి భావాలు బయటికి వ్యక్తం చేయకుండా నీలో నువ్వే వ్యక్తీకరించకుండానే లోపల చూసుకోవాలి. ఈ ప్రియము అప్రియము అనేటువంటి స్పందనలు ఎందుకు కలుగుతున్నాయి? నాలో తటస్థంగా ఉండకుండా, అన్నిటి పట్ల ఒకే రకంగా ఉండకుండా, నాలో ఎందుకు ఈ ప్రేము అప్రియము అనేటివి కదులుతున్నాయి అనే స్పందనలు నువ్వు లేకుండా నువ్వు ఉండాలి. ఆ స్పందన లేకుండా ఉండాలంటే నీలోకి ఆ వ్యవహారం వచ్చినప్పుడల్లా అట్లా ప్రవర్తించకుండా నియంత్రించుకునే మార్గం రావాలి. అది తటస్థం అంటే. ద్వేషం ఉన్న వాళ్ళతో సఖ్యతగా వ్యవహరించాలి. ద్వేషం ఉండే వాళ్ళతో కూడా అది పోగొట్టుకునే ప్రయత్నంలో చేసుకోవాలి. ఎందుకు నీకు కలుగుతోందో ఈ ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా చూస్తున్నావో అదే రకమైనటువంటి విధంగా చూసే పద్ధతి రావాలి. ఆ పద్ధతి వస్తే అప్పుడు ఈ ద్వేషం క్రమక్రమంగా తొలగిపోతుంది. అందుకదే. ఎందుకంటే ఏం లేదు, ఎవరో ఈ సమాజంలో ఏర్పడిన బంధంతో నేను శరీరంతో తాయత్వం చెందాను కాబట్టి నా శరీరంతో ఎప్ప అన్న ఎప్ప బావ ఎమ్మ అత్త ఎమ్మ ఇవన్నీ భావనలు చెందావు. అట్లా కాకుండా ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపునిగా ఉన్న నాకు ఇవన్నీ కూడా జీవుడుగా భావన చెందినందువల్ల వచ్చినటువంటి బంధాలుగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా అనేకులుగా కనపడుతున్నటువంటి, అనేక రూపాల్లో కనపడుతున్నటువంటి నేనే, వాళ్ళు కూడా నేనే, వాళ్ళలో ఉన్నది కూడా నేనే అనేటువంటి భావనతో గనక తటస్థ స్థితిలో చూస్తే, దేశం ఉన్న వాళ్ళని కూడా తటస్థంగా వ్యవహరిస్తే, సఖ్యంగా వ్యవహరిస్తే కొంతమందితో ద్వేషం ఏర్పడుతోందా లేదా? ఆ కొంతమందితో ఏర్పడుతోంది. ఆ కొంతమంది వ్యవహార స్థితిలో ఏంది వీళ్ళు ఇట్లా వ్యవహరిస్తున్నారని వాళ్ళ మీద కోపం ఏర్పడుతుంది, ద్వేషము ఏర్పడుతోంది. ఏర్పడుతోంది కదా. ఎందువల్ల ఏర్పడుతోందంటే వాడు అట్లాగ అన్నాడంటే వీడు అట్లాగ అన్నాడండి, వాడు అట్లా అన్నాడంట, వీడు అట్లా అన్నాడంట, ఎవడో వచ్చి చెప్పాడు అనుకో, వీడు ఈ విధంగా ఉన్నాడు, వాడు ఆ విధంగా ఉన్నాడు. ఏ విధంగా నుండి మనం లేమో అట్లాగా ముందు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎట్లున్నాము? వాడు అట్లున్నాడంట, వీడు ఎట్లున్నాడంట, వాడు అట్లా అన్నాడట, ఇవన్నీ వినపడుతూనే ఉంటాయి. వినపడినప్పుడల్లా దానితో తాయత్వం చెందకుండా వాడు ఎట్లున్నాడో వీడు ఎట్లున్నాడో అనేది కాకుండా ముందు నేను ఎట్లున్నాను, మనం లేమా అట్లాగా, మనలో కూడా అటువంటి లక్షణాలు ఉన్నాయా, మనం కూడా అట్లాగే ఉన్నామా? కాబట్టి రాగద్వేషాలకు మూలం నా స్వభావమే. మనం ఎట్లున్నాం అనేది పరిశీలన చేసుకోవడం అనేది, అందరిలాగే మనం ఉన్నామా, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మనం ఒక రకంగా మాట్లాడి చెప్పి వ్యవహారంలో ఇట్లున్నామా అనే దాన్నంతా మనోవైజ్ఞానిక శాస్త్రంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు ఈ గ్రంథంలో కూడా మొదట్లో వచ్చింది. ఆ స్వభావం అనే విషయంలో, ఆ స్వభావం అనే విషయంలోనే తీవ్రమైన పరిశోధన చేశాడు ఆయన, సిగ్మండ్ ఫ్రాయిడ్. కాబట్టి నేనెట్లున్నానని ఎప్పుడైనా అనుకున్నావా నీ భావనలోకి చూసి? నేను ఏ విధంగా, వాడు వాడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు, సరే నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా అని నాలోకి నేను చూసుకునేటట్లుగా ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారా? అట్లా అనుకుంటే కదా నీలో ద్వేషము ఇవన్నీ పోవడానికి కారణంగా ఉన్నవి ఏమైనా ఉన్నాయా? ఈ ప్రియాప్రియాలు తీవ్రంగా ఉండడానికి. కాబట్టి నేను వాళ్ళతో ఎట్లా వ్యవహరించినా, ఒకవేళ నేను సరిగ్గానే వ్యవహరించానా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా అంతమందితోనూ ద్వేషం ఏర్పడుతోందా? కొంతమందితో మాత్రమే ఎందుకు ఏర్పడుతోంది? ఈ వాడట్లున్నాడు వీడిట్లున్నాడు, మనం అట్లా లేమా, మనం ఉన్నామా, మనం కూడా అట్లున్నాం కాబట్టి ఏమన్నా ఏర్పడుతోందా? కాబట్టి రాగద్వేషాలకి మూలము ఏమిటి? ముందు నా స్వభావమే. నేను తీవ్రంగా ఒకదాని పట్ల ఇష్టంగా ఒకదాని పట్ల అయిష్టంగా భావన పెట్టుకోవడం వల్లే నా స్వభావం వల్ల కూడా వస్తున్నాయి. నా కర్మ, నా జన్మ సంస్కారముల వల్ల, ఈ వాసనాబలం వల్ల అనేటువంటి నిర్ణయాన్ని పొందిన వాళ్ళు, నా కర్మ వల్ల, నాకు వచ్చినటువంటి నా సంస్కారాల వల్ల, నాలో ఉన్న వాసనాబలాల వల్ల నేను ఈ విధంగా నేను ప్రవర్తిస్తున్నా. అట్లాగే నా ప్రవర్తనను బట్టి వాళ్ళందరూ కూడా నాతో ప్రవర్తించే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఏది ఈ సృష్టిలో ఉన్నటువంటి దేనితోనైతే రాగం ఏర్పడుతోందో, దేనితో ఈ సృష్టిలో దేని పట్ల నువ్వు ఎక్కువ ఆకర్షించబడి ఎక్కువ ఇష్టంగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ లేదా ఇతర వ్యవహారాల్లో కానీ ఇష్టంగా వ్యవహరించడం, చేసే పనిలో కూడా
ఓ దాని పట్ల ఇష్టం, ఒక దాని పట్ల విముఖత కలుగుతున్నటువంటి దానికి ఏ రాగం అయితే దేని పట్ల ఏర్పడుతుందో సృష్టిలో ఆ రాగం ఏర్పడుతుండే దాంతో తటస్థంగా ఉండాలి. దాని తీవ్రతను ఇంకా పెంచుకునేటట్లు కాకుండా తటస్థ వైఖరిని అవలంబించాలి. కాబట్టి తటస్థ వైఖరి ఉన్నప్పుడు ఆ తీవ్రమైన రాగం అనేది రాదు. ఒకరి పట్ల రాగంగా ఉన్నటువంటిది రాదు. తటస్థ నీలో భావనలో తటస్థ స్థితి వస్తుంది. అలాగే అది ఎప్పుడైతే తగ్గిందో ద్వేషం కూడా తగ్గుతుంది. ద్వేషంగా ఉన్న వారి పట్ల కూడా తటస్థంగా ఉండేది రావాలి. కాబట్టి వేటితోనైతే ద్వేషం ఏర్పడుతోందో, ఎవరితోనైతే నాకు ద్వేషం ఏర్పడుతోంది, ఏ పనిలో నాకు ద్వేషం ఏర్పడుతోంది, ఏ వ్యవహారంలో నాలో ద్వేషం కలుగుతోంది సృష్టిలో ఉన్న వాటితో అని అట్లా సృష్టిలో దేనితో అయినా కూడా రాగంగా కానీ ద్వేషంగా కానీ ఉండకుండా వాటితో సఖ్యంగా ఉండేటువంటి వాటితో తటస్థంగా ఉండేటువంటి అలవాటును అలవాటు చేసుకుంటూ పోవాలి. ఉదాహరణకి ప్రపంచంలో ఎవరికైనా సరే డయాబెటీస్ వ్యాధి ఉంటే బాగుంటుందా? బాగోదా? ఏం చేయాలి అప్పుడు వస్తే? ఏం చేయాలి? ఆ తీవ్రమైనటువంటి లక్షణాలు ఏంటేటివి నీలో అంతకుముందు కలిగాయో వాటన్నిటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మరి వచ్చింది కదా శరీరానికి, వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏవి వద్దంటున్నారో అవి తగ్గించుకోవాలి కదా. కాబట్టి బాగుందా, అది బాగుంటుందా, బాగలేదా? బాగుండేది ఏమీ లేదు. బాగలేనిది ఎటువంటి వానికైనా సరే ఆ శరీరానికి వచ్చినప్పుడు ఆ శరీరంలో ప్రవర్తించే విధానంలో అది ఉంటుంది ఆ వ్యాధి. కాబట్టి దాని నియంత్రణకు చర్యలు తీసుకుంటారా లేదా? వాని యొక్క స్వభావంతో నిమిత్తం లేకుండా ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నంలో వీడు మంచోడు చెడ్డోడు లేకపోతే ఈయన స్వభావాన్ని బట్టి ట్యాబ్లెట్ ఇయ్యడు. ఆయన శరీర ధర్మాన్ని బట్టి ఇచ్చాడు, నీలో ఇవన్నీ వచ్చినాయి, నువ్వు ఈ విధంగా ఇవి వేసుకొని ఉండు అని. వాడు మంచోడు చెడ్డోడు అనే స్వభావం ఏమో మనసుకు సంబంధించింది అది. కాబట్టి దేనితోనైనా కానీ నీకు అది వచ్చింది అంటే ఏం చేయాలి? వస్తే ఈ వ్యతిరేక లక్షణాలు ఏమున్నాయో పోగొట్టుకోవాలి. దానికి అనుకూల లక్షణాలు ఏమున్నాయో దానితో సఖ్యత పొందాలి. సఖ్యంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ద్వేష లక్షణం నీకు ఇష్టం లేదు కదా, దాంతో పోరాడుతూ ఉంటావు. ఈ ద్వేష లక్షణం కూడా అంతే. దాంతో నీకు ఇష్టం లేకపోతే పోరాడుతూ ఉంటావు ఎప్పుడు చూసినా. ఏం చేయాలట? ఏం చేయాలి? ఏం పోరాడినా ఆ లక్షణం ఎట్టపోతుంది? ఆ స్వభావంగా తిష్టేసుకుంది, మారింది, స్వభావంగా మారిపోయింది. కాబట్టి ఏం చేయాలంటే నువ్వు ముందు ఆ ద్వేషభావం ఎక్కడెక్కడ ఏమిటితో కలుగుతుందో ఆ ద్వేషభావంతో సఖ్యంగా స్నేహంగా ఉండే పద్ధతి అలవర్చుకోవాలి. ఎక్కడెక్కడైతే నీకు ఆ రకమైనటువంటి ద్వేషభావం కలుగుతుందో దాంతో పోరాడే ప్రయత్నం చేయకుండా పోరాడే కొద్దీ ఏమవుతుంది? పోరాడితే ఇంకా ద్వేషం ఎక్కువైతుంది, ఇంకా వ్యతిరేక భావనలు వస్తాయి, ఇంకా వాదోపవాదాలు జరుగుతాయి, ఇంకా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే సఖ్యంగా స్నేహంగా ఉండు దాంతో. దాని స్వభావం నీలో అవతల వాని స్వభావం ఎట్లా ఉండని, ఇంకా నీ స్వభావంలో అయితే దాన్ని లేకుండా ఉన్నటువంటి సమాన స్థితిని తీసుకో. అప్పుడు ఏమవుతుంది? నువ్వు దాన్ని అర్థం చేసుకుంటావు. ఆ ద్వేషం ఎందుకు కలుగుతుందో అర్థం చేసుకుంటావు. పోరాడినందువల్ల ఇంకా శత్రువు అవుతావు అంతే. కాబట్టి ఆ పోరాడే పని లేదు. ఎందుకు కలుగుతుంది అది అనేది నువ్వు అర్థం చేసుకుంటే దాన్ని విరమించుకుంటూ వస్తుంది. అదే తగ్గిపోతుంది. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి ఎక్కడైతే నీకు ద్వేష లక్షణం ఉందో ఆ ద్వేష లక్షణంతో పోరాడుతున్నావో అక్కడ పోరాడేది మాని సఖ్యంగా ఎవరన్నా నేర్చుకో, దాన్ని అర్థం చేసుకో. దాన్ని మెసేజ్ చేయడం అంటే వారికి తెలపడం నేర్చుకో. వారికి ఏ విధంగా అంతకుముందు పద్ధతిలో కాకుండా ద్వేష పద్ధతిలో కాకుండా సఖ్యంగా వాళ్ళకు అవగాహన అయ్యే విధంగా దాన్ని తెలియజెప్పడం నేర్చుకో. మెసేజ్ చేయడం అంటే తెలియజెప్పడం, ఇంగ్లీష్ పదం వాడారు. తెలియజెప్పడం నేర్చుకో. దాని యొక్క నైపుణ్యం తెలుసుకో. అది ఎట్లా వస్తుందో గ్రహించు, ఎట్లా పోతుందో గ్రహించు. ఆ ద్వేషం ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో గ్రహించు. కాబట్టి బుద్ధి సూక్ష్మంగా వాడక్కడ. బుద్ధి సూక్ష్మంగా వాడు. సూక్ష్మంగా వాడి నువ్వు విశ్లేషణ బుద్ధిని ప్రయోగించాలి, మనసును కాదు. మనసులో భావాలతో మనసులో కలిగేటువంటి ద్వేషభావం, మనసులో కలిగేటువంటి తీవ్రమైనటువంటి రాగాలతో కూడినటువంటి
ప్రియాప్రియమైనటువంటి ఆ రెండు భావాలను మనసులో కలుగుతున్నాయి. దాన్ని బుద్ధితో విశ్లేషించు. బుద్ధితో విశ్లేషించి సూక్ష్మంగా వాడక్కడ. దాంతో స్నేహం చేయి. ఏమైపోయావు అప్పుడు? పోరాడవు. ఇంకా పోరాడేది లేదు. ఇంకా ఆ ద్వేషం ఎందుకు కలుగుతుందో అక్కడ సఖ్యతగా ఉండి స్నేహం చేయి. ఇక పోరాడవు అప్పుడు. ఓకే, స్టే విత్ మీ, కమ్ అలాంగ్ విత్ మీ అని పదాలు ఇంగ్లీష్ వాడాడు. ఇదే విధంగా స్థిరంగా ఉండి నాతో రా, నాతో పాటు రా. ఇప్పుడు నీతో నాకు వైరుధ్యం, పోరాటం ఏమీ లేదు అనేటువంటి భావన కలిగి ఉంటే, ఐ డోంట్ ఫైట్ విత్ యూ, యు ఆర్ మై ఫ్రెండ్, లైఫ్ లాంగ్ ఫ్రెండ్. ఓకే, యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ చేస్తే ఏమైపోయిందంటే, ఏమిటి దీని అర్థం అంటే, నేను ఏ విధంగానూ నీతో పోరాడను, పోరాడాల్సిన పని లేదు. నువ్వు కూడా ఇతరులలాగా నాకు స్నేహితునివే. నువ్వు కూడా ఇతరులలాగా ఈ జీవితాంతం ఈ ద్వేషభావాన్ని నేను వదిలేస్తున్నా. నేను యాక్సెప్ట్ చేశా అంటే ఆమోదించా. నేను ఆమోదించి నేను ఈ పద్ధతిలో ఉన్నా. దీనివల్ల ఏమవుతుందంటే, నో ప్రాబ్లం, అంటే సమస్యలు అనేటివి లేవు, ఇంక తగ్గుతూ వస్తాయి. సమస్య పోరాడినంత కాలం ద్వేషంతో పోరాడి, ద్వేషంతోనే భావనతో, లేదంటే తీవ్రమైన ప్రేమతో, ప్రియము అప్రియము రెండూ కూడా మనసులో కలుగుతుండేటువంటి భావనల్లో మొట్టమొదటివి రాగద్వేషాలు అనే పదాలలో మొట్టమొదటిది రాగద్వేషమే. దానివల్ల ఇతరత్రా మిగిలినవన్నీ రెండోది, మూడోది, నాలుగోది అన్నీ అరిషడ్ వర్గాలుగా ఏర్పడేటివన్నీ తర్వాత వస్తాయి. కాబట్టి మొదటిది ఇది. దీన్ని సవరించుకుంటే మిగిలినవన్నీ తలెత్తేకి, మిగిలినవన్నీ విజృంభించేకి, నీ మీద ఆధిపత్యం చేసేకి మారవు అవి. ఆ విధంగా మారే లక్షణాన్ని, ఆ విధంగా స్వభావంగా తయారయ్యే లక్షణాన్ని పోగొట్టుకునే మార్గం ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు ఇంకేమవుతుంది? అప్పుడు అలా చేసినప్పుడు ఇంకా నీకు బాధ ఏమీ ఉండదు. ఇంకా ఏ బాధ లేదు, బాధించే పనే లేదు, శత్రువుగా మార్చుకునే పని లేదు. తటస్థంగా ఉండిపో. నువ్వు వ్యవహారంలో అతనితో ప్రియంగా, ఆ సమస్యతో ద్వేషం ఎక్కడెక్కడ కలుగుతోందో అక్కడ అత్యంత ప్రేమ కనపరచకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు తటస్థ స్థితిని ముందు అలవాటు చేసుకుంటే, సఖ్యంగా ఉండడం అలవాటు చేసుకుంటే, అదంతటా అదే తగ్గిపోయే లక్షణం వస్తుంది. కాబట్టి ద్వేష లక్షణం ఎక్కడెక్కడైతే ఉందో, వాడు నన్ను అలాగన్నాడు, నన్ను ఇలాగన్నాడు, ఇంతకుముందు ఎప్పుడో నాకు గుర్తుందిలే, వాడు ఒకప్పుడు నన్ను ఎట్లన్నాడు, ఇవన్నీ గుర్తులో పెట్టుకుంటే ఇంక ఎప్పటికీ కూడా ద్వేషం పోదు. ఎప్పుడో అనిండేది అజ్ఞానం చేత వాడు అన్నాడు, నువ్వు మళ్ళీ అజ్ఞానం చేత దాన్ని ఫిక్స్ చేసుకున్నావు అనుకో. ఎప్పుడో అనిండేది ఫలానప్పుడు ఇట్లా అన్నాడు, ఇదే పట్టుకొని వేలాడితే అది ఎప్పటికీ బయటికి పడదు. ఎప్పటికీ అదే భావమే గుర్తొస్తుంటుంది. ముందు ఎప్పుడో ఇట్లా అన్నాడు కాబట్టి ఇట్లా అని. కాబట్టి జీవితంలో ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అటువంటి సంఘటన. దాన్ని ఎన్నిసార్లు పునశ్చరణ చేస్తావు? ఎన్నిసార్లు అని పునశ్చరణ చేసుకొని మళ్ళా తలుచుకుంటావు. ఓసారి జరిగింది, మళ్ళీ లెక్కలేనన్ని సార్లు దాన్ని గుర్తుపెట్టుకొని ఇక తీవ్రమైనటువంటి ద్వేషంగా, తీవ్రమైనటువంటి శత్రువుగా మారేటట్టు. అప్పుడు ఏదో పొరపాటు జరిగింటుంది, దాన్ని పదే పదే అనుకోవడం వల్ల ఆ రాపిడి జరిగే కొద్దీ ఏమవుతుంది? ఇంకా ఎక్కువైంది శత్రుత్వం. కాబట్టి లెక్కలేనన్ని సార్లు దాన్నే గుర్తు చేసుకున్నావు. వాడు అట్లా అన్నాడు, అప్పుడు ఇట్లా అన్నాడు, నాకు గుర్తుంది అని మళ్ళా గుర్తు చేసుకుంటూ ఉన్నావు. ఇంకా ఏం పని లేదన్నట్టు ఎప్పుడో అనుకున్నావు, ఇంక అయిపోయింది. కాబట్టి ఏం చేయాలి? ఇంకా దాన్నే లెక్కలేనన్ని సార్లు పునశ్చరణ ఎన్నిసార్లు చేస్తావు? చేయగా ఏమయ్యావు? గురువు అడుగుతున్నాడు, నువ్వు అట్లా చేసావు, చేయగా ఏమయ్యావు? సాధకుడు చెబుతున్నాడు, నేనే అదే అయ్యాను, దాంట్లోనే స్థిరపడ్డాను. అట్లా లెక్కలేనన్ని సార్లు అదే గుర్తు చేసుకోవడం వల్ల వాడు అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు అనేది నేనేమైపోయానంటే నేనే ద్వేషంగా మారిపోయినా. అనుకోంగా చేయగా ఏమయ్యావని అడిగాడు గురువు. సాధకుడు చెప్తున్నాడు, అదే నేనయ్యాను, దాంట్లో నేను స్థిరపడినా, నేనే ద్వేషనయ్యా. అనుకోని నేనే ద్వేషగాన్ని అయిపోయినా, ద్వేషం చేసి చూపించేటువంటి గుణంగా మారిపోయినా నేను. కాబట్టి ఆత్మస్వరూపం పోయింది. ఆత్మస్వరూపం పోయి ద్వేష స్వభావం వచ్చేసింది. నేను ఆత్మస్వరూపుడుగా ఉంటే
నేను శరీరము దానికి సంబంధించినటువంటి నామరూపాత్మకమైనటువంటి వ్యవహారంలో ఏర్పడినటువంటి బంధాల వల్ల ఏర్పడినటువంటి దాంట్లో రాగంగాను ద్వేషంగాను ప్రవర్తించినప్పుడు నేను మళ్ళీ జీవుడిగా వ్యవహారం చేసినాను. జీవుడిగా వ్యవహారం చేయడం వల్ల అనేక సార్లు ఆ పాత మాటల్ని పాత స్ఫురణను గుర్తు చేసుకొని ఇంకా ఇంకా రగిలిపోయి ఇంకా ఇంకా ద్వేషంగా తయారై ఆత్మస్వరూపుని నేననే భావనలోంచి ద్వేష స్వరూపంగా వచ్చేసినటువంటి జీవుణ్ణి అయిపోయాను. ఒక సంఘటనలో ఒక ఆవేళ ఆవేశ ప్రవృత్తికి లోనై ఏదో జరిగిందండి. ఆవేశ ప్రవృత్తికి అనేది జనులంతా ఈ హత్యలు జరగడానికి, కోపాలు జరగడానికి, కొట్లాట్లు జరగడానికి, టక్కన చేయి వేయడానికి, దానికి మళ్ళా ప్రతిస్పందనగా వాడు కొట్టడానికి ఈ కారణాలన్నిటికీ ఒక స్వభావం ఉంది. ఏమిటంటే ఆవేశమైనటువంటి ప్రవృత్తి, ఆలోచన లేకపోవడం, ఆవేశంగా ప్రవర్తించడం. అది వెంటనే క్షణంలో జరిగిపోయింది. ఇంకా ఆవేశం ముందొచ్చేసింది, దానివల్ల ఆ సంఘటన జరిగిపోయింది. ఏదో జరిగిందండి, సరే కర్మవశాత్తు ఏ ఏ జీవుల చేత నువ్వు పరిణామం పొందావో ఆ సంఘటన అలా జరిగింది అని వదిలేసి ఉండవచ్చు కదా. ఎందుకంటే నీలో అనేక రకాలైనటువంటి జన్మల యొక్క వాసనలు ఉన్నాయి. ఆయా జన్మల్లో జంతు ప్రవృత్తి చేత కూడా నువ్వు ప్రవర్తించుంటావు. జంతు లక్షణాలతో జంతు జన్మలు ఎత్తినప్పుడు జంతు లక్షణాలతో కూడా నువ్వు ప్రవర్తించుంటావు. కాబట్టి ఆ ప్రవర్తనలోని ఆ వాసనాపరమైనటువంటి అవి కూడా వచ్చిండొచ్చు. ఈ ఆవేశం కలిగి ఈ ఆవేశం కలిగినటువంటి స్థితిలో అది ఏర్పడింది నాకు అని అనుకోకుండా ఆవేశ ప్రవృత్తిలోనే ఏదో జరిగిందండి. సరే కర్మవశాత్తు ఏ ఏ జీవుల చేత నువ్వు పరిణామం చెందినావో ఆ జీవుల్లో ఉన్నటువంటి ఆ లక్షణాల వల్ల నీకు అట్లా జరిగిండొచ్చు అని వదిలేయవచ్చు కదా, క్షమించేయవచ్చు కదా, కనీసం మర్చిపోవచ్చు కదా. కనీసం ఇవన్నీ చేయలేకపోయినా మర్చిపోతే అయిపోయా. ఫర్గెట్ అండ్ ఫర్ ఎవర్ ఫర్గివ్ కదా. నువ్వు దాన్ని మర్చిపోవాలి, మళ్ళీ క్షమించాలి. ఈ విధమైన స్వభావం రావాలి కదా. కానీ వాడితో సంబంధాన్ని ఇంక వాడంటే అక్కడ రూపం నామం కాదు, ఆ లక్షణంతో ఆ ద్వేష లక్షణాన్ని పెంచి పోషించావు. వాడంటే ఏం చూస్తున్నావు? వాడంటే వాడు ఆత్మస్వరూపుడుగా వాడు కూడా ఉన్నాడు. వానిలో ఉన్నటువంటి వాసనల వల్ల వాడు కూడా ఆ విధంగా ప్రవర్తించవచ్చు. కాబట్టి వాడు అంటే వాని నామరూపాలతో చూస్తున్నా నేను. ఆ పేరుతోనూ ఆ ఊరితోనూ ఆ వ్యవహారంతోనూ చూస్తున్నావన్నీ. చూస్తానే ఇంకా కోపం వచ్చేస్తోంది. ముందు అనిండేటి ముందు జరిగిండేటి గుర్తు తెచ్చుకోవడం. ఆ రావడానికి కారణం నువ్వు ఆ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అనే లక్షణం, అంటే దాన్ని మర్చిపోవడం లేదా క్షమించడం అనే లక్షణం లేకుండా వాడితో ఉండే సంబంధాన్ని, ఆ వాడంటేనే ఆ వాని యొక్క రూపాన్ని, నామాన్ని, పేరును ఆ లక్షణంతో చూస్తున్నావు. ఆ లక్షణంతో చూసి ఆ ద్వేష లక్షణాన్ని పెంచి పోషించావు. అదేమైంది? స్మృతిపథంలో విషం చిమ్ముతూనే ఉంటుంది. ఇంకా ఆ స్మృతిపథంలో అంటే నీ యొక్క గుర్తులో, నీ యొక్క స్మృతిపథంలో అంటే నీ గుర్తుల్లో నీ గుర్తుగా ఉండిపోయింది. ఇంక అది గుర్తుగా ఉండి ఏం చేస్తోంది? మళ్ళా దారిలో ఆ ఆ భావం కలిగి ఆ రూపం, వాని యొక్క రూపం నీకు కనపడినప్పుడల్లా, అది వినపడినప్పుడల్లా విషం చిమ్ముతుంది. లోపల నుంచి విషం చిమ్ముతూనే ఉంది. కాబట్టి మరి సాధకుడు మళ్ళీ అడుగుతాడు, మరి మనం ఒకవేళ ఎక్స్క్యూజ్ చేసినా కూడా మనం ఒకవేళ క్షమించినా కూడా వాడు అదే విధంగా ప్రవర్తిస్తే అని అడిగాడు సాధకుడు. నీ పని నువ్వు చేయవయ్యా, ముందు నువ్వు పని నువ్వు చేయమ్మా. నీకు మోక్షం కావాలా వాడికి కావాలా? మోక్షం నీకా కోరుకుంటున్నది వాడికే? ముక్తి పొందాలి దీంట్లో నుంచి నేనని నువ్వు అనుకుంటున్నావా వాడా? నువ్వు అనుకుంటున్నావు. ముందు నువ్వు మారు. నీకు మోక్షం కావాలా వాడికి కావాలా? వాడి సంగతి నీకెందుకు ఇప్పుడు? నా ముక్తి నా మోక్షం ప్రధానం, మిగిలినవి నాకు అప్రధానం. కాబట్టి నేను మారాలి. నేను వాడు ఎట్లన్నా బుద్ధి పట్టిని, నేను మారిపోయినా నేను ఈ విధంగా ఉన్నా. నేను క్షమించేసా, నేను మర్చిపోయా, అంతే. కాబట్టి నేను మారినటువంటి నేను ఏం చేయాలి? నాకు నా స్వరూప జ్ఞానం ఏదో ఉండి నేను నామరూపాత్మకమైన శరీర జ్ఞానంతో రాగద్వేషాలను పెంచుకోకుండా నా స్వరూపంగా ఉన్నటువంటిది ఏది ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి చైతన్యాన్ని నేను. కాబట్టి వాడు కూడా వారి నామరూపాలతో నేను కనుక భావన చెందకపోతే వాడు
నాలో ఇంకో రకమైన చైతన్యంలోనే చైతన్యానికి ఇంకో ముఖం వాడు కూడా. కాబట్టి అనేకత్వాన్ని పొందినటువంటి స్థితిలో అనేక జీవులుగా వ్యవహారం చేస్తున్నాం తప్ప వాస్తవానికి ఒక్క చైతన్యం నుంచినే అనేకమైనటువంటివన్నీ ఏర్పడినాయి. ఏకమనేకం భవతి అనే రీతిలో నేను అఖండ ఎరుకుగా ఉన్న, అఖండ చైతన్యంగా ఉన్న సాక్షి స్వరూపుడైనటువంటి ఆత్మను అనే భావన లేకపోతే అప్పుడు నేను ముక్తిని కోరుకుంటున్నా కాబట్టి నేను కోరుకుంటున్నది నాకు అనేటువంటి దాంతో నువ్వు ఉన్నావు. కాబట్టి నాకు వేరుగా వాడున్నాడని ద్వేషం చెందినంత కాలం వాడు వేరుగానే కనపడతాడు, వేరుగానే ఉన్నటువంటి లక్షణంతోనే ఉంటాడు. కాబట్టి నువ్వు క్షమించినందువల్ల నువ్వు లేదా మార్పు చెందినందువల్ల వాడు మారకపోయినప్పటికీ నీతో పని లేదు, నీకు వానితో పని లేదు. వాడు ఎట్లయినా ప్రవర్తించుకొని నువ్వు మార్పు చెందు. అప్పుడు నీకు మోక్షం, నీ ముక్తి మోక్షం అనే దానికి నువ్వు అర్హుడు అవుతావు. మిగిలినవన్నీ అప్రధానం. మళ్ళా సాధకుడు అడుగుతున్నాడు, అంటే ఓ శత్రువు దగ్గరికి వెళ్ళి, అంటే మళ్ళా శత్రువు ఎక్కడ మిగిలి ఉన్నాడు? నువ్వు ముందు ఆ భావనతో అంటే మళ్ళా శత్రువు ఎక్కడ? మళ్ళా శత్రువు అనే మాటే వాడతావే? సాధకుడు అడిగాడు, మళ్ళా శత్రువు దగ్గరికి, అంటే శత్రువు దగ్గరికి కూడా వెళ్ళి నేను ఇట్లా ఉండాలా అంటే, మళ్ళా శత్రువు అనే భావన వస్తుంది అంటే నీకు పోలేదు ఇంకా భావన అని అర్థం. కాబట్టి ఈ ఇక్కడి నుంచినే మళ్ళీ రేపు మొదలు పెట్టుకుందాం. కాలం సరిపోయింది. మంగళం చెప్పన్నా. జయ 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 మంగళం బనగా జయమే సదా పజయము గురునకు లేని లేదుగా. జయ శుభా జయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జేయవేయి జన్మముల నా చేతగాదని. జయ 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 మంగళం బనగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సర్వలోకశరణ్యాయ సాధురూపాయ. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ.